శాంతి. ఈరోజు సాకార మురళి, ఈరోజు డేటు 25/10/24. मीठे बच्चे, बाप की एक नज़र मिलने से सारे विश्व के मनुष्य मात्र निहाल हो जाते. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, బాబా ఒక్క దృష్టి దొరికినప్పుడు మొత్తం విశ్వంలో ఉండే మనుషులందరూ కూడా పరివర్తన అవుతారు. इसलिए कहा जाता नजर से निहाल. అందుకే అంటుంటారు దృష్టిని ఇంకా పరివర్తన. ఈరోజు ప్రశ్న, तुम बच्चों के दिल में खुशी के नजारे बजने चाहिए क्यों? మీ పిల్లల ఒక హృదయంలో ఖుషి అనే వాద్యాలు తూగుతూ ఉండాలి ఎందుకు? జవాబు, क्योंकि तुम जानते हो बाबा आए हैं सबको साथ ले जाने. अब हम अपने बाबा के साथ घर जाएंगे. ఎందుకంటే మీకు తెలుసు బాబా వచ్చినారు అందరినీ తోడు తీసుకొని వెళ్ళేదానికి. ఇప్పుడు మనము మన బాబాతో ఇంటికి వెళ్తాము. आहाकार के बाद जय जयकार होने वाली है. बाबा की एक नजर से सारे विश्व को मुक्ति, जीवन मुक्ति का वर्षा मिलने वाला है. सारी विश्व निहाल हो जाएंगी. ఆహాకారం తర్వాత జై జయకారం అయ్యేది. బాబా ఒక్క దృష్టితో మొత్తం విశ్వంలో ముక్తి, జీవన్ ముక్తి ఆస్తి దొరుకుతుంది. మొత్తం విశ్వమే పరివర్తన చెందుతుంది. ఓం శాంతి. रूहानी बाप बैठ अपने रूहानी बच्चों को समझाते. ఆత్మిక శివబాబా కూర్చొని తన ఆత్మీయ పిల్లలకి చెప్తున్నారు, ये तो जानते हो कि तीसरा नेत्र भी होता. बाबा जानते सारी दुनिया की जो भी आत्माएं हैं सबको मैं वर्षा देने आए हूँ. ఇది కూడా తెలుసు, మూడో నేత్రం కూడా ఉంటుంది. బాబా తెలుసు మొత్తం ప్రపంచంలో అందరూ ఆత్మలే, అందరికీ వారసత్వాన్ని ఇచ్చేదానికి నేను వచ్చినాను. बाबा के दिल में तो वर्षा ही याद होगा. लौकिक बाप की दिल में वर्षा ही याद होगा ना. బాబా ఒక హృదయంలో వారసత్వమే గుర్తుకుంటుంది, లౌకిక తండ్రి హృదయంలో కూడా వారసత్వమే గుర్తుంటుంది కదా. बच्चों को वर्षा देंगे, बच्चा नहीं होता तो मूंझते हैं किसको दो. పిల్లలకి వారసత్వాన్ని ఇస్తారు. సంతానం కలగలేదు అంటే చాలా కన్ఫ్యూజ్లో ఉంటారు, ఎవరికి ఇచ్చేది. फिर अडॉप्ट कर लेते, यहाँ तो बाबा बैठे हैं, इनकी तो सारी दुनिया की जो भी आत्माएं हैं सब तरफ नजर जाती हैं. మళ్ళా దత్తు తీసుకుంటారు. ఇక్కడ కూడా బాబా కూర్చోన్నారు, వీళ్ళకి మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని ఆత్మల పైన అందరిపైన దృష్టి ఉంటుంది. जानते हैं सबको मुझे वर्षा देना है, बल बैठी यहाँ है, परंतु नजर सारे विश्व पर और सारे विश्व के मनुष्य मात्र पर है, क्योंकि सारे विश्व को ही निहाल करना होता. తెలుసు అందరికీ నేను వారసత్వాన్ని ఇయ్యాలి. భలే ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, అయితే మొత్తం విశ్వం పైన దృష్టి ఉంటుంది, మరియు మొత్తం విశ్వం పైన ఉండే మనుషుల పైన కూడా ఉంటుంది. ఎందుకంటే మొత్తం విశ్వానికి నేను దృష్టితో పరివర్తన చేయాలి కదా. बाप समझाते ये है पुरुषोत्तम संगम युग, तुम जानते हो बाबा आया है सबको శాంతిధాम సుఖధాम ले जाने. బాబా చెప్తున్నారు, ఇదేంది పురుషోత్తమ సంగమేవు. మీకే తెలుసు బాబా వచ్చినారు అందరినీ శాంతిధామము మరియు సుఖధామానికి తీసుకొని వెళ్ళేదానికి. सब निहाल होने जाने वाले हैं. ड्रामा के प्लान अनुसार कल्प कल्प निहाल हो जाए. అందరూ పరివర్తన చెందుతారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్ప కల్పము కూడా పరివర్తన చెందుతూ ఉంటారు.
बाप सब बच्चों को याद करते नजर तो जाती है ना, सब नहीं पढ़ेंगे. తండ్రికి అందరి పిల్లలపైన దృష్టి అయితే వెళ్తుంది కదా, అందరినీ గుర్తు చేస్తారు, అందరూ చదవరు. ड्रामा प्लान अनुसार सबको वापस जाना है, क्योंकि ड्रामा पूरा होता थोड़ा आगे चलेंगे तो खुद भी समझ जाएंगे अब विनाश होता. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ వాపస్ వెళ్ళాలి, ఎందుకంటే నాటకము ఇప్పుడు పూర్తయింది. కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు స్వయము అర్థం చేసుకుంటారు, ఇప్పుడు వినాశనం అవుతుంది. अब नई दुनिया की स्थापना होनी है, क्योंकि आत्मा तो फिर भी चैतन्य है ना, तो बुद्धि में आ जाएगा बाबा आया है. ఇప్పుడు కొత్త ప్రపంచం ఒక స్థాపన చేయాలి, ఎందుకంటే ఆత్మ చైతన్యం కదా, బుద్ధిలో వచ్చేస్తుంది బాబా వచ్చినారు. पैराडाइज स्थापन होगा और हम शांति धाम में चले जाएंगे, सबकी गति होंगे ना. ప్యారడైజ్ స్థాపన అవుతుంది, మనము అందరూ కూడా శాంతి ధామానికి వెళ్ళిపోతాం, అందరికీ సద్గతి అవుతుంది కదా, అందరికీ గతి అవుతుంది కదా. बाकी तुम्हारा सदगति होगा, अभी बाबा आया हुआ है, हम स्वर्ग में जाएंगे. బాకీ మీకి సద్గతి అవుతుంది, ఇప్పుడు బాబా వచ్చినారు, మనము స్వర్గానికి వెళ్తాము. जय जयकार हो जाएंगी, अभी तो बहुत ఆహాకార్ है. జయ జయకారం అయిపోతుంది, ఇప్పుడైతే చాలా ఆహాకారాలు జరుగుతూ ఉంది. कहाँ अकाल पड़ा रहता है, कहाँ लड़ाई चल रही है, कहाँ भूकंप होते हजारों मरते रहते हैं. కొన్ని చోట్ల వర్షం లేకుండా దవస ధాన్యాలు లేకుండా అయిపోతుంది, కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని చోట్ల భూకంపాలు జరుగుతూ ఉన్నాయి, వేలు కొద్ది మనుషులు చనిపోతూ ఉంటారు. मौत तो होना ही है, सत्युग में ये सब बात होती नहीं. మృత్యు అయితే చెందాల్సిందేది, సత్యుగంలో ఏ అన్ని విషయాలు ఉండదు. बाबा जानते अब मैं जाता हूँ, फिर सारे विश्व में जय जयकार हो जाए, मैं భారత్ में ही जाऊंगा. బాబా తెలుసు నేను ఇప్పుడు వస్తాను, మొత్తం విశ్వంలో జై జయకారం చదువుతుంది, భారతంలోనే నేను వస్తాను. सारे विश्व में भारत जैसे गांव है, बाबा के लिए तो गांव ही ठहरा ना, बहुत थोड़े मनुष्य होंगे. మొత్తం విశ్వము ఒక పల్లిలాగా ఉంది, బాబా కోసమైతే పల్లె కదా, చాలా తక్కువ మనుషులు అక్కడ ఉంటారు. सत्युग में सारे विश्व जैसे एक छोटा गांव था, अभी तो कितना वृद्धि हो गई. సత్యుగము మొత్తం విశ్వానికి ఒక చిన్న పల్లిలాగా ఉంది, ఇప్పుడైతే ఎంత వృద్ధి అయిపోయింది. बाबा के बुद्धि में तो सब है ना, अब ఈ శరీర్ ద్వారా बच्चों को समझा. బాబా ఒక బుద్ధిలో అన్నీ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ శరీరం ద్వారా పిల్లలకి చెప్తూ ఉన్నాను. तुम्हारा पुरुषार्थ वही चलना है जो कलप कलप चलता. बाप भी कल्प वृक्ष का बीज रूप है, ये है కార్పోరియల్ జాడ్. మీ ఒక పురుషార్థం కూడా అదే జరుగుతుంది, ఇది కల్పం వెనక జరిగింది. బాబా కల్ప వృక్షానికి బీజ రూపుడు కదా, ఇది సాకారి వృక్షం కదా. ऊपर में है इन कार्पोरियल जाड़, तुम जानते हो ये कैसा बना है, ये समझ और कोई मनुष्य में नहीं. పైనుండేది నిరాకార వృక్షం, మీకు ఇప్పుడు తెలుసు ఇది ఎలా తయారైంది, ఏ మనుషులకి కూడా ఈ ఒక తెలివి అనేది లేదు. बेसमझ और समझदार दोनों का फर्क देखो, कहाँ समझदार स्वर्ग में राज्य करते थे, उसको कहा जाता सच का कहवे.
తెలివి ఉండేవాళ్ళు తెలివి లేకుండా ఉండే వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. ఎక్కడ తెలివి ఉండేవాళ్ళు స్వర్గంలో రాజ్యం చేసేవాళ్ళు. దానికి చెప్తారు సత్యఖండము హెవెన్ అనేసి. अभी तुम बच्चों को अंदर में बड़ी खुशी होनी चाहिए, बाबा आया हुआ है, ये पुरानी दुनिया तो जरूर बदलनी है. ఇప్పుడు మీ ఆంతర్యంలో చాలా ఖుషి ఉండాలి. బాబా వచ్చినారు, ఈ పాత ప్రపంచము ఖచ్చితంగా పరివర్తన చెందుతుంది. జితనా జితనా జో పురుషార్థ కరేంగే ఉతనా ఉతనా పద్ పాయేంగే. ఎంతెంత పురుషార్థం చేస్తారో అంతంత పదవి తీసుకుంటారు. बाप तो पढ़ा रहे हैं, ये सारी स्कूल तो बहुत वृद्धि को पाती रहेंगी, बहुत आएंगे. బాబా అయితే చదివిస్తున్నారు. ఈ ఒక్క స్కూలు చాలా వృద్ధి చెందుతుంది, ఎక్కువ మంది వస్తారు. सबका स्कूल इकट्ठा थोड़े ही होगा, इतने रहेंगे कहाँ. అందరు స్కూలు ఒక్క తోడే ఒక చోట్ల ఎలా ఉండే సాధ్యం? ఇంతమంది ఎక్కడుంటారు? तुम बच्चों को याद है, अभी हम जाते हैं सुखधाम, जैसे कोई भी विलायत में जाते तो 8-10 वर्ष जाकर रहते हैं ना, फिर यहाँ भारत में आते हैं. ఇప్పుడు మీకు స్మృతి ఉండొచ్చు, మనం వెళ్తున్నాము సుఖధామానికి. ఎలాగా విదేశానికి ఎవరైనా వెళ్తే 8-10 సంవత్సరాలు ఉండి మళ్ళా వాపసు వస్తారు, మళ్ళా భారతానికి వస్తారు కదా. భారత్ తో గరీబ్ హై, విలాయత్ వాలోं को यहाँ सुख नहीं आएगा. భారతము పేదల పెన్నిది, విదేశం వాళ్ళకి ఇక్కడ సుఖం అనేది రాదు. वैसे तुम बच्चों को भी यहाँ सुख नहीं है, तुम जानते हो हम बहुत ऊंची पढ़ाई पढ़ रहे हैं, जिससे हम स्वर्ग के मालिक देवता बनते. అలా చూస్తే మీ పిల్లలకు కూడా ఇక్కడ సుఖము కలగదు. మీకే తెలుసు మనం చాలా ఉన్నతమైన చదువు చదువుతున్నాం, దీని నుండి మనం స్వర్గానికే మాలికులు దేవతలైతాము. वहाँ कितने सुख होंगे, उस सुखों को सभी याद करते हैं ना. అక్కడ ఎంత సుఖం ఉంటుంది, ఆ సుఖాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు కదా. ये गांव कलयुग तो याद भी नहीं आ सकता, इसमें तो अथाह दुख है. ఈ ఒక్క పల్లి కలియుగం గుర్తుకు రాదు, ఎందుకంటే అక్కడ అనంతమైన సుఖం ఉంటుంది. इनमें तो अथाह दुख है, దీంట్లో అయితే చాలా దుఃఖం ఉంది. इस रावण राज्य पति दुनिया में आज अपरम अपार दुख है, कल फिर अपरम अपार सुख होंगे. ఈ రోజు ఈ రావణ రాజ్యం పతిత ప్రపంచంలో అపరం అపారమైన దుఃఖం ఉంది, రేపు అపరం అపారమైన సుఖం కూడా కలుగుతుంది. हम योग बल से अथाह सुख वाली दुनिया स्थापन कर रहे, ये राजयोग है ना. మనము యోగ బలం లేక అనంతమైన సుఖం అనే ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము, ఇది రాజయోగం కదా. बाप खुद कहते मैं तुमको राजाओं का राजा बनाता हूं, तो ऐसा बनाने वाले टीचर को याद करना चाहिए ना. బాబా స్వయం అంటున్నారు, నేను మీకి రాజులకి కూడా రాజులుగా చేస్తాను. నేను ఎలా చేస్తాను అంటే టీచర్ని కూడా గుర్తు చేయాలి కదా. टीचर बिगर बैरिस्टर इंजीनियर आदि थोड़े ही बन सकते हैं, ये फिर नई बात है ना. టీచర్ లేకుండా లాయర్, ఇంజనీర్, డాక్టరు ఇవన్నీ అయ్యేదానికి సాధ్యమా? మళ్ళా ఇదైతే కొత్త విషయం కదా. आत्माओं को योग लगाना है परमात्मा बाबा के साथ, जिससे ही बहुत समय अलग रहे. बहुत काल क्या है, वो भी बाबा आपे ही समझाते रहते. ఆత్మలకి యోగాన్ని కల్పాలి పరంపిత పరమాత్మ తండ్రితో.
వాళ్ళని ఇంకా మనము ఎక్కువ సమయము విడిపోయినాము కదా. ఎంత సమయము? ఇప్పుడు బాబానే చెప్తున్నారు, మనిషి తో लाखों वर्ष आयु के देते बाबा कहते नहीं, ये तो 5000 वर्ष बाद फिर तुम जो पहले पहले बिछड़े हो वही आकर बाबा से मिलते हो. మనిషినైతే లక్షాంతర సంవత్సరాలు అని ఆయుష్ చెప్పేస్తారు. బాబా అంటున్నారు అలా కాదు, ఇక్కడైతే ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మొట్టమొదలు ఎవరు విడిపోయినారో వాళ్ళే వచ్చి బాబాతో కలుస్తుంటారు. तुमको ही पुरुषार्थ करना है, मीठे मीठे बच्चों को कोई तकलीफ नहीं देते, सिर कहते अपने को आत्मा समझो, జీవాత్మ హైన. మీరైతే పురుషార్థం చేయాల్సినది. మధురాతి మధురమైన పిల్లలకి ఎటువంటి శ్రమ ఇయ్యరు. ఇంత చెప్తారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి, జీవాత్మల కదా. आत्मा अविनाशी है, जीव विनाशी है. आत्मा एक शरीर छोड़ दूसरा लेती, आत्मा कभी पुरानी नहीं होती. वंडर है ना. ఆత్మ అవినాశి, జీవము వినాశి అయింది. ఆత్మ ఒక దేహాన్ని వదిలేసి ఇంకొక దేహాన్ని తీసుకుంది. ఆత్మ ఎప్పుడు పాతది కాదు. వండర్ కదా. మీటే మీటే సిక్కిలదే బచ్చోं ప్రతి माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముఖ్య సారం. మొట్టమొదలు योग बल से अतः सुखों वाली दुनिया स्थापन करनी है. యోగ బలం ద్వారా అనంతమైన సుఖం అనే ప్రపంచాన్ని స్థాపన చేయాలి. इस दुख की पुरानी दुनिया को भूल जाना है. ఈ దుఃఖం అనే పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఖుషి రహే హమ్ సచ్ఖండ్ కే మాలిక్ బన్ రహే హై. ఖుషి కలగాలి, మనము సత్యఖండం అనే ప్రపంచానికి మాలికలైతున్నాము. రెండోది, रोज अपनी जांच करनी है कि सारे दिन में कोई विकार ने सताया तो नहीं है. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి, మొత్తం రోజంతా ఏదే ఒక వికారము ఇబ్బంది పెట్టలేదని. कोई शैतानी काम तो नहीं किया, लोभ के वश तो नहीं हुए. శైతాన్ ఒక పని చేయలేదని, లోభానికి వశీభూతులు కాలేదు తని. ఈరోజు వరదానం. वरदाता द्वारा सर्वश्रेष्ठ संपत्ति का वरदान प्राप्त करने वाले संपत्तिवान भव. వరదాత ద్వారా సర్వశ్రేష్ఠ సంపత్తి అనే వరదానాన్ని ప్రాప్తి చేసుకునే వాళ్ళు సంపత్తివాన్ భవ. किसी के पास अगर सिर्फ स्थूल संपत्ति है तो भी सदा संतुष्ट नहीं रह सकते. ఎవరి దగ్గరన స్థూలమైన సంపత్తి ఉంటే కూడా వాళ్ళు ఎల్లప్పుడూ సదా సంతుష్టంగా ఉండలేరు. స్థూल संपत्ति के साथ अगर सर्व गुणों की संपत्ति, सर्व शक्तियों की संपत्ति, ज्ञान की श्रेष्ठ संपत्ति नहीं है तो संतुष्टता सदा नहीं रह सकती. స్థూలమైన సంపత్తితో సర్వ గుణాలనే సంపత్తి, సర్వశక్తిలనే సంపత్తి మరియు జ్ఞానమనే శ్రేష్ఠ సంపత్తు లేదు అంటే సంతుష్టము సదా ఉండలేము. आप सबके पास तो ये सब श्रेष्ठ संपत्तियां है. మీ అందరి దగ్గర ఈ శ్రేష్ఠ సంపత్తు ఉందా? दुनिया वाले सिर्फ स्थूल संपत्तिवान वाले को संपत्तिवान समझते, लेकिन वरदाता बाप द्वारा आप बच्चों को सर्वश्रेष्ठ संपत्तिवान भव का वरदान मिल जाता. ప్రపంచం వాళ్ళు స్థూలమైన సంపత్తు ఉండే వాళ్ళకి సంపత్తువంతులు ఉంటారు. అయితే వరదాత తండ్రి ద్వారా
మన పిల్లలకి సర్వశ్రేష్టమైన సంపత్తివాన్ భవ అనే వరదానము దొరికింది. స్లోగన్: सच्ची साधना द्वारा हाय हाय को వా వా మే పరివర్తన్ కరో. సత్యమైన సాధన ద్వారా హాయ్ హాయ్ అనే దాన్ని వా వా అనేసి పరివర్తన చెయ్యండి. ఓం శాంతి.